సో మీ ఇన్స్పిరేషన్ ఎవరు? నాకు ఇన్స్పిరేషన్ అంటే చాలామంది లేడీస్ అయితే మేము సావిత్రి గారి నటన అంటే నాకు చాలా ఇష్టం ఉంది. నాకు ఎలాగంటే అంటే ఒక ఇన్స్పిరేషను ఒక ఎన్టీ రామారావు గారే. ఓకే. చిన్నప్పుడు స్క్రీన్ ముందు చూసిన కొంచెం అట్లనే ఉంది, సేమ్ అలాగే అంటారండి. రియల్లీ అంటే కరెక్ట్ అనమాట. నేను ఇప్పుడున్న ఆర్టిస్టులు దొరకని అదృష్టం నాకు దొరికింది. రామారావు గారితో డైరెక్ట్గా ఇంట్లో కూర్చుని ఆయనతోటి మాట్లాడి ఆయన చేతులతోటి బొట్టు పెట్టించుకుని ఆయనతోటి భోజనం చేసిన రోజులు ఉన్నాయి. 2 times మాట. అది చాలు. ఆయనతోటి యాక్ట్ చేయకపోయినా పర్వాలేదు. ఆయన చూడనీకే ఇదైపోతుంది కదా మీరు కూర్చొని తిన్నా. ఒక లెజెండ్ అసలు ఇంకా ఆయన గురించి ఎన్ని మాటలు చెప్పలేం. అట్లాంటి రామారావు గారితో ఒక ఫోటో ఉంది బుధం నుంచి చేసి నా దగ్గర, ఆయన కాళ్ళకి దండం పెట్టినట్టు ఫోటో ఒకటి. సో ఆయనే ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చాక ఆయన ఒక మాట అన్నారన్నమాట, ఇండస్ట్రీ మీద అలగకూడదు ఎప్పుడు. ఒకళ్ళు ముందు వెళ్తారు, ఒకళ్ళు వెనకాల వెళ్తారు. ఎప్పుడైనా సరే గమ్యస్థానం చేరుతాం. సో ఒక స్పీడ్ ఉంటుంది, కొంచెం స్లో ఉంటుంది. సో మనం ఇచ్చిన దాన్ని పర్ఫెక్ట్గా చేస్తే ఆ వర్క్ని నెక్స్ట్ దాన్ని బట్టి ఇంకోటి వస్తుంది, ఇంకోటి అలా ప్రమోట్ అవుతాయి. సో ఫేస్ ఎప్పుడు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, బ్యాడ్ హ్యాబిట్స్ జోలికి వెళ్ళకూడదు. సో అంటే ఎక్కువ అన్నగారులాగా ఎక్కువ నేను మంచి మాటలు మస్తు చెప్తాను బాగా. ఆల్మోస్ట్ అన్ని గెటప్స్ అన్ని మైథలాజికల్ గెటప్స్ అన్ని టీవీ సీరియల్స్ చేసేసాను నేను. ఒక నారదుడు ఒకటే నా బాడీ లాంగ్వేజ్ సూట్ కాదు కాబట్టి అది ఒకటి చేయలే, మొత్తం చేశాను అన్ని. సో పెద్ద ఆయన